ఉంటారు కదా, వాళ్ళు ఫోన్ కన్వర్జేషన్ అంతా వాళ్ళు వింటుంటారు, ఇవన్నీ ఉంటాయి కదా. అంటే థ్రెట్ ఏమైనా ఉండొచ్చు అంటారా? థ్రెట్ అంటే ఆయనకు థ్రెట్ ఉండదు, కానీ ఆయన ద్వారా వేరే వాళ్ళకి థ్రెట్ ఉండొచ్చు కదా. డంప్స్ ఇప్పుడు 20 ఏళ్ళు 30 ఏళ్ళు పనిచేసిన వాళ్ళ దగ్గర ఎన్నో రహస్యాలు ఉంటాయి. చాలా మంది గురించి వివరాలు కావాలి. ఇప్పుడు 7 అండర్ గ్రౌండ్ లో ఉన్నారు ఇంకా తెలంగాణ నుంచి అన్నారు. ఆ 7 బతుకున్నారా, వాగులో ఉట్టుకపోయారా, ఎన్కౌంటర్ లో చనిపోతే ఎక్కడన్నా బొందబెట్టారా వాళ్ళని, ఈ విషయాలన్నీ బయటికి రావాలి కదా. టైం పడుతుంది, ఇవన్నీ కూడా కొంత టైం పడుతుంది పూర్తిగా. ఓకే ఓకే. సో మీ ఉద్దేశంలో గణపతి మార్చ్ 31 లోపు 10 రోజుల్లోపు అయిపోవచ్చా లొంగుబాటు అన్నది? అదొక ఫార్మల్ ప్రాసెస్ అని అనుకోవచ్చా? నడవలేని సిచ్యువేషన్ లో ఉన్నారు, నేపాల్లో దొరికారు అన్నది ఒక అనధికారిక సమాచారం. మొన్న వేణుగోపాల్ చెప్పింది ఏంది, 24 ఆగస్టు టైంలో గణపతి గారు, సంబాల కేశవరావు గారు, ఆయన ముగ్గురు ఉన్నాము, మేము కలిసి ఉన్నాము అని అన్నారు. అంటే 1.5 year లో అంతా 24 ఆగస్టులో ఓకే గణపతి నంబాల కేశవరావు అందరు కలిసి అబూజ్ మడ్లో ఉన్నాడు అన్నారు కదా. అబూజ్ మడ్లో నుంచి ఆయన అయితే నడుచుకుంటూ పోవాల్సిందే కదా, ఎటు పోవాలన్నా. అవును. అంటే అవన్నీ నమ్మాల్సిన వార్తలు కాదు. మరీ నడవలేని స్థితిలో 75-76 ఏళ్ళే కదా, ఆయన వయసు ఎక్కువేం లేదు కదా. 76 years అంటే తక్కువేం కాదు కదా సార్. నడుస్తారు కదా, అదేం లేదు. అంటే నడవలేని పరిస్థితిలో ఉన్నాడని అంటే మాత్రం ఏదైనా వేరే ప్రాబ్లం వస్తే చెప్పలేం, కానీ అబూజ్ బండ్ నుంచి నేపాల్ దాకా పోయినోడు నడవలేకుంటున్నాడంటే నమ్ముతామా? నేపాల్ దాకా బాగాలేదనే షిఫ్ట్ చేశారు అని చెప్పారు. నడవలేకుండా అంటే అప్పటికప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే చెప్పలేం, కానీ ఆయన బహుశా వాళ్ళ కాంటాక్ట్ లో ఉండుంటాడు. ఈ 31st లోపల సరెండర్ చేయొచ్చు. ఓకే ఓకే. ఒక నిమిషం భరత్ గారు, చెప్పండి. ఇప్పుడు ప్రకాష్ గారు చెప్పిన దానికి ఇన్ అడిషన్ గా యాక్చువల్లీ ఏంటంటే ది రీసెంట్ మీటింగ్ ఆఫ్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అలాంగ్ విత్ ది డీజీపీ విత్ ది యూనియన్ హోమ్ మినిస్టర్ ఈస్ స్పెసిఫికల్లీ ఆన్ దిస్ పర్పస్ అని వీ హ్యావ్ గాట్ ఎ ఫీలింగ్. ఎందుకంటే వాళ్లను సరెండర్ చేసే విషయంలో కొంతమందిని సరెండర్ చేయడము, కొంతమందిని సరెండర్ చేయకపోవడము, రకరకాల అంశాల మీద కేంద్ర ప్రభుత్వానికి కూడా కొన్ని నిశ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి. అంటే దోస్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ వెరీ సీరియస్ అఫెన్సెస్, వెరీ సీరియస్ కేసెస్ లో వాళ్ళకి దేవ్ గాట్ రిస్ట్రిక్షన్స్. అంటే వీళ్ళని సరెండర్ చేసుకున్న రేపటి రోజున సమస్యలు వస్తాయి అనేటువంటి భావనతో కొంత డిఫరెంట్ వేలో ఉన్నారు. కాబట్టి స్టేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వాజ్ రిక్వైర్డ్ టు బి అప్రిషియేటెడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. ఆ బాధ్యత వీళ్లే తీసుకున్నట్టుగా వాళ్ళను సరెండరే అవుతారు, వాళ్ళు ఇంకా ఏ రకమైనటువంటి మోసపూరితమైన పనులు జరగవని అట్లా ఇట్లా కొంత మొత్తానికి స్టేట్ గవర్నమెంట్ తరఫున కొంత అష్యూరెన్స్ ఇచ్చినాకనే స్టేట్ గవర్నమెంట్ పాలసీ ఈజ్ ఆల్సో అదర్వైజ్ వీ ఆల్వేస్ ప్రిఫర్డ్ డిస్కషన్స్, డిబేట్ అండ్ వీ ఆల్వేస్ వెల్కమ్ కమింగ్ దేర్ ఓవర్ గ్రౌండ్ ఆన్ ఎ పీస్ఫుల్ మేనర్ అనే దానికి మా పాలసీ ఉంది. కాబట్టి మేము ఎన్హిలేట్ చెయ్యము, వాళ్ళని చంపము, వాళ్ళని ఎన్కౌంటర్ చెయ్యము. ఎన్కౌంటర్ చేస్తే వచ్చే రాష్ట్రంలో వచ్చే సమస్యలు ఇంకో రకంగా ఉంటాయనే భావనతోనే మొత్తం ఇదంతా ఒక ప్రిపేర్డ్ గ్రౌండ్ లోనే ఇవాళ ఇంతమంది సరెండర్ అయినారు సార్. అంత ఈజీగా ఒకళ్ళిద్దరిని సరెండర్ చేయడంలోనే గతంలో మేము చాలా అనుభవాలతో ఉన్నాం. ఎందుకంటే ఒకళ్ళిద్దరు సరెండర్ లో నేను ఒక పాత్ర పోషించిన కాబట్టి నాకు తెలుసు. ఏం పాత్ర? మీరే సరెండర్ చేయించారా? లేదు సార్, అంటే మనకి మా అంటే క్లోజ్ వాళ్ళతోని వ్యవహారాలు చేసి ఎట్లా జరిగితే బాగుంటుందని ఒక స్ట్రాటజీ. కానీ అంత ఈజీ కాదు, ఎందుకంటే అప్పుడున్న నిర్బంధాల మధ్య సరెండరీకి సహాయపడడం అనేది అంత ఈజీ కాకపోయింది. సరే, ఇప్పుడు పరిస్థితులు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఇప్పటికీ అప్పటికి చాలా మార్కెట్ డిఫరెన్స్. అప్పుడు ప్రభుత్వాలు మోసపుచ్చినాయి, నక్సలైట్లను డిస్కషన్స్ కోసమని పిలిచి రకరకాల మోసపుచ్చినాయి తప్ప వాళ్ళు సిన్సియర్ గా ప్రొసీడ్ కాలేదు ఆ సందర్భాల్లో. సరే, వాళ్ళు నక్సలైట్ల మీద ఏవో ఆరోపణలు చేసినారు, అది ఇది జరిగింది అనుకోండి. కానీ అంటే టు మై ఎస్టిమేషన్ అండ్ అండర్స్టాండింగ్ ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్ ఎనాక్టెడ్ డ్రామా. దాని తర్వాత సరెండర్స్ జరిగింది. ఏది ఏమైనా ది ఎండ్ రిజల్ట్ ఈస్ వెల్కమ్ ఫర్ ది గ్రోత్ అండ్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ డెమోక్రటిక్ సిస్టమ్ ఇన్ ది సొసైటీ. వి వెల్కమ్ ఇట్. మురళీ మనోహర్ గారు, రేవంత్ రెడ్డి ఒక పిలుపిచ్చారు, రండి గౌరవంగా చూసుకుంటాం అని గణపతికి పిలుపునిచ్చారు. సో ఒకటి, అమిత్ షాతో మన మీటింగ్ జరిగింది 2-3 days బ్యాక్. దాని తర్వాత ఇప్పుడు ఇవాళ 136 మంది ఇంతమంది లొంగిపోయారు.
సో వాళ్ళిద్దరి మధ్య సరే మనం అంచనా వేయలేం వాట్ ట్రాన్స్పైర్డ్ బిట్వీన్ దెమ్ అని, కానీ బట్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించి అయితే ఒక చర్చ అయితే జరుగుతోంది. అంటే బహుశా భిన్నాభిప్రాయాలు ఉన్నాయా, ఏకాభిప్రాయం ఉందా తెలియదు, కానీ లేకపోతే సడన్ గా సీఎం అక్కడ ఢిల్లీ వెళ్ళి డీజీపీ వీళ్ళందరితో వెళ్ళి కలవడం అన్న దాన్ని బట్టి చూస్తే సంథింగ్ ఈజ్ దేర్, మనం ఊహించండి ఏదో జరుగుతోంది అని అనుకోవచ్చా? మ్యూట్ తీసేయండి సార్, మ్యూట్లో ఉన్నారు మురళీ మనోహర్ గారు. భరత్ గారు, రేవంత్ రెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్స్ లో వచ్చిన నోటి నుంచి వచ్చిన మాటలు, వారి చేతలు, ఈ రెండింటిని ఎవరికైనా బయట నుంచి చూస్తే కూడా అర్థం అవుతుంది. పొలిటికల్ స్టాండ్ ఏంటి అంటే కాంగ్రెస్ యాజ్ ఇఫ్ లిబరల్ గా ఉంది, చర్చలు చేయాలని అనుకుంటుంది, ఎవరిని చంపాల్సిన ఉద్దేశం మాకు లేదు. ఇదేమో స్టాండ్ మొదటి నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ కూడా పైనుంచి ఇలాంటిదే ఒక స్టాండ్ తీసుకున్నది. ఎందుకు అని అంటే బీజేపీకి ఒక ముద్ర వేయాలి, చంపేస్తున్నారు, డేట్ పెట్టి చంపేస్తున్నారు, రక్తపాతం చేస్తున్నారు, అలాంటి ఒక నరేటివ్ ను ప్రజల్లోకి సక్సెస్ఫుల్ గా తీసుకునే ప్రయత్నం చేశారు. అట్లాగే బీజేపీ కూడా ఏది ఏమైనప్పటికీ సరే వాళ్ళు కమిటెడ్ గా ఉన్నారు. రెండవ తుపాకీ దేశంలో నడవదు కనుక హింస అనే మార్గం ఈ దేశంలో నడవడానికి వీల్లేదు. ప్రభుత్వంగా మేము చేయాల్సిన పని మేము చేయాల్సిందే. కనుక డబుల్ స్టాండర్డ్స్ లేవు, డైరెక్ట్ స్టాండ్, ఒకటే స్టాండ్ అని. దాని కొరకు ఎంత కావాలంటే అన్ని అవకాశాలు ఇవ్వడం, సరెండర్ కొరకు ఓపెన్ చేయడం, డోర్స్ ఓపెన్ చేయడం. రేవంత్ రెడ్డి ఉపయోగపడతాడు అనుకుంటే రేవంత్ రెడ్డి డోర్స్ ను కూడా ఓపెన్ చేయించాం. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే రేవంత్ రెడ్డి ఒకవైపు ముఖ్యమంత్రిగా వారు మీడియాతో ఏమని చెప్తున్నారంటే, నేను వాళ్ళతో కూర్చున్నాను, దేవ్జీతో వీళ్ళతో కూర్చున్నాను, వాళ్ళ బాధలు నేను విన్నాను, గణపతితో సహా అందరూ మీరు మీ డిమాండ్స్ ఏంటో మీరు చెప్పండి నాకు. ఇవన్నీ చాలా చాలా గట్టిగా చెప్తున్నారు. నేను ఇవన్నీ ఫుల్ఫిల్ చేస్తాను, మీకు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాను, మీ ఆరోగ్య సమస్యలు అన్ని పట్టించుకుంటున్నాను, ఇవన్నీ చాలా చాలా బాగుంది ఇది. కానీ తప్పకుండా బాగా ధ్యాసతో వినాల్సింది ఏంటంటే నక్సలిజం కేంద్రంతో ముడిపడి ఉంది. ఆయన మాటల్లో వచ్చినటువంటిది ఇది కొత్తగా తెలిసిందా? ఇది మొదటి నుంచి. ఎందుకంటే దేశం అంతా ఉంటది, ఒక రాష్ట్రంలో తప్పించుకుంటే ఇంకో రాష్ట్రానికి పోతారు. కేంద్రం బలంగా నిలబడ్డదనే విషయం అందరికీ తెలిసింది. ఇది జాతీయ సమస్య ఎవరు రేవంత్ రెడ్డి అంటున్నాడు. కనుక కేంద్రంతో నేను మాట్లాడి చెబుతాను అని చాలా స్పష్టంగా చెప్పాడు, మాట్లాడుతున్నాడు. కేంద్రం చెప్పింది కూడా ఆయన వింటున్నాడు, కేంద్రంతో చక్కగా సహకరిస్తున్నాడు. కాకపోతే దాన్ని తాను క్లెయిమ్ చేసుకుంటున్నాడు ఎంత చక్కగా. అమిత్ షాతో నేను చర్చించాను, మీ ఇబ్బందులు అన్ని పోలీసులయంట మావోయిస్టుల ఇద్దరి ఇబ్బందులు వారి ముందు నేను ఉంచాను. అయితే అమిత్ షా నాకేం చెప్పాడంటే, ఆయుధాలతో లొంగిపోయిన వారికి భరోసా ఇవ్వమన్నారు. దయచేసి ఇది గమనించాలి, ఇది కమిట్మెంట్ అంటారు. కనుక సరెండర్ కావాలంటే అందరు అడవుల నుంచి వచ్చేసి అవన్నీ డంపులో దాపెట్టి వచ్చేది కాదు. ఆయుధము బంద్ కావాలి, వ్యక్తులు కాదు. ఇక్కడ వ్యక్తులు జనంలో కలిసిపోవాలి, సంతోషం, వాళ్ళు హ్యాపీగా బతుకుతే ఎవరికి బాధ లేదు. కాకపోతే ఆయుధం మాయం కావాలి, ఇది కేంద్రానికి ఉన్నటువంటి నిబద్ధత. కనుక ఇది రేవంత్ రెడ్డి చాలా గట్టిగానే చెప్తున్నాడు. అంటే గనుతో ఆయుధంతో సరెండర్ అయ్యే వాళ్ళనే కన్సిడర్ చేస్తున్నారు అక్కడ ఛత్తీస్గఢ్ లో కానీ అక్కడ కానీ ఇంతకు ముందు కానీ అవేటివి రాజ్యాంగాన్ని చేతిలో తీసుకొని తుపాకులు అప్పజెప్పినటువంటి సీనరీ ఇదంతా కూడా ఏంటి అంటే, తుపాకులు అప్పజెప్పాల్సిందే, రాజ్యాంగబద్ధంగా మనము జనజీవనంలో కలిసి బ్రతకాలి, డెమోక్రసీలోకి రావాలి. ఇది మెసేజ్ అక్కడ నుంచి కేంద్రం నుంచి చాలా స్పష్టంగా ఉంది. రేవంత్ రెడ్డి ఏ స్టాండ్ తీసుకున్నప్పటికీ చర్చలు జరపాలా అన్నప్పటికీ, అలాగే పేదరికం ఉన్నంత కాలం నక్సలిజం ఉంటుంది అనేటువంటి వంకర టింకర స్టేట్మెంట్లు ఉన్నప్పటికీ చేయాల్సిన పని ఖచ్చితంగా చేస్తున్నాడు కేంద్రంతో కలిసి. చెప్పడానికి మొహమాటం అంతేగాని చెప్తే మళ్ళా మేకపోతు గంభీరం ఏడబడిపోతామో అని. ఎందుకంటే అది కాంగ్రెస్, మళ్ళా రాహుల్ గాంధీకి ఇవన్నీ రిలేషన్ ఉంటది కనుక జవాబు చెప్పుకోవాలి కనుక చాలా చక్కటి పాత్ర నాటకీయంగా అద్భుతంగా చేస్తుంది. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. నేను ఇంకా చాలా విషయాలు ఆయన మాటల్లో వచ్చినటువంటి విషయాలే నేను చెప్పగలను.
కనుక మా పోలీసులు ఎంతో సహకరించారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు.